లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల మార్చి 2న తెలంగాణలో పర్యటించనున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాహుల్ గాంధీ ఒక్కరోజు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏఐసీసీ విడుదల చేసింది. మార్చి 2న ఉదయం 7 గంటల 10 నిమిషాలకు రాహుల్ గాంధీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరతారు. ఉదయం 9 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 10 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వికారాబాద్కు బయలుదేరతారు. 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్ లో జరిగే డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. రోజంతా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4:30కి శిక్షణ ముగిసిన అనంతరం వికారాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 5:30కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన దృష్ట్యా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు వికారాబాద్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. పర్యటన పొడవునా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.